500 మంది భిక్షువుల కథ, దాని వెనుక ఉన్న బుద్ధుని ముఖ్య బోధన గురించి ఈరోజు క్లుప్తంగా చూద్దాం. అసలేం జరిగిందంటే, ఓ 500 మంది భిక్షువులు ఒక యాత్ర ముగించుకుని తిరిగి వచ్చారన్మాట. వాళ్ళు ఆ దారిలో నేల ఎలా ఉంది, ఫ్లాట్గా ఉందా, ఎత్తుపల్లాలుగా ఉందా, మట్టినేల, ఇసుకనేల అని మాట్లాడుకుంటున్నారు. వాళ్ల మాటలు విన్న బుద్ధుడు వాళ్ల దృష్టిని ఒక్కసారిగా మార్చారు. బయట ప్రపంచం కాదు, మీ లోపల, అంటే మీ శరీరం, మీ మనసు వైపు చూడండి అన్నారు. మొదటిగా బుద్ధుడు వాళ్లకు ప్రశ్న వేశారు. అసలు ఈ భూమిని, పాటవి, యమలోకాన్ని, దేవలోకాలని, సదేవకం, వీటిని నిజంగా ఎవరు అర్థం చేసుకోగలరు? చక్కగా చెప్పిన ధర్మపదాన్ని ఓ మంచి పూలమాల కట్టేవాడు పూలను ఏరినట్టు ఎవరు సరిగ్గా గ్రహిస్తారు అని అడిగారు. రెండవది, మరి దీనికి సమాధానం? ఎవరా వ్యక్తి? ఆయనే షేఖుడు, సేఖో, అంటే శిక్షణలో ఉన్నవాడు, ఇంకా నేర్చుకుంటూ సాధన చేస్తున్న శిష్యుడనమాట. ఎలాగైతే ఓ నేర్పరి పూల వ్యాపారి మంచి పూలని గుర్తిస్తాడో, అలాగే ఈ సాధకుడే ఈ లోకాలను, ధర్మాన్ని సరిగ్గా అర్థం చేసుకుంటాడు. ఇక చివరిగా లోతైన అర్థమేంటంటే, ఇక్కడ భూమి అంటే కేవలం నేల కాదు, మన శరీరాలతో సహా ఈ మొత్తం భౌతిక ప్రపంచం అంతా అశాశ్వతమే కదా. అలాగే యమలోకం, దేవలోకాలు అంటే దుఃఖచక్రం లేదా తాత్కాలిక సుఖాలు అనుకోవచ్చు. సో నిజమైన జ్ఞానం బయట ప్రపంచాన్ని చూడటం వల్ల రాదు, మన లోపలికి తొంగిచూసి ధర్మాన్ని అర్థం చేసుకోవడం ద్వారానే వస్తుంది. ముఖ్యంగా 33 బోధిపాక్షిక ధర్మాలున్నాయి కదా, వాటిని అర్థం చేసుకోవడం ముఖ్యం. కాబట్టి ప్రపంచాన్ని నిజంగా తెలుసుకోవాలంటే బయట వివరాలపై కాదు, మన అంతరంగ పరిశీలన, ధర్మ మార్గమే కీలకం.